ఓటర్ లిస్టుల ప్రక్షాళన పేరుతో దేశమంతా ఓట్ చోరీ జరుగుతోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. గుజరాత్లో ఎస్ఐఆర్ పేరుతో జరిగేది పరిపాలనా ప్రక్రియ కాదని, ముందస్తు ప్రణాళికలో భాగంగా ఓట్లు తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎక్కడైతే బీజేపీకి ఓటమి భయం పట్టుకుందో అక్కడ ఓట్లు మాయం చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పథకం కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు హస్తం లీడర్లు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలు అవుతున్న రాష్ట్రాల్లో భారీగా ఓట్ చోరీ జరుగుతోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. గుజరాత్లో ఎస్ఐఆర్ పేరుతో జరిగేది పరిపాలనా ప్రక్రియ కాదని, ముందస్తు ప్రణాళికతో వ్యూహాత్మకంగా ఓట్లు తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒకే పేరు ఉందనే కారణంతో వేలాది ఓట్లు తీసేయడం అత్యంత దారుణమన్నారు. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న బూతులను కొన్ని నిర్దిష్ట సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు రాహుల్. దేశంలో ఎక్కడైతే బీజేపీకి ఓటమి భయం పట్టుకుందో అక్కడ ఓటర్లను మాయం చేస్తున్నారని విమర్శించారు రాహుల్. గతంలో ఆలంద్, రాజురా నియోజకవర్గాల్లో చేసినట్టే గుజరాత్, రాజస్థాన్లతో పాటు ఎస్ఐఆర్ అమల్లో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ చేస్తున్నారని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన ఒక వ్యక్తి ఒక ఓటు అనే హక్కును ఎస్ఐఆర్ పేరుతో మోదీ సర్కార్ కాల రాస్తుందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. మోదీ సర్కార్ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. పేద ప్రజలకు మేలు చేసేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ కలిసి ఎంజీ నరేగా స్కీమ్ తెచ్చారని చెప్పారు. దీన్ని నాశనం చేయడమే మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు ఖర్గే. న్యాయ వ్యవస్థను బీజేపీ తన నియంత్రణలో ఉంచుకోవాలని చూస్తుందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. ఉత్తరప్రదేశ్లోని సంబాల్ న్యాయవాదులపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించిన న్యాయవాదులను బలవంతంగా బదిలీ చేయడం మోదీ సర్కారుకు అలవాటేనని విమర్శించారు. గతంలో ఢిల్లీ అల్లర్లు, రాజస్థాన్లో అదానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన జడ్జీలను బదిలీ చేశారన్నారు ఖేరా. कोई ऐसा वर्ग इस देश में आपको नहीं मिलेगा जो परेशान नहीं है. वो छात्र हो, नौजवान हो, महिलाएं हो, किसान हो, मजदूर हो, संत हो, मिडिल क्लास हो, वकील हो, कोई ऐसा वर्ग नहीं है जो इनसे परेशान नहीं. దేశంలోని ప్రతి వ్యవస్థను ఎన్డీఏ సర్కార్ భ్రష్టు పట్టిస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలే బీజేపీకి బుద్ధి చెబుతారన్నారు హస్తం లీడర్లు.